రెండో కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆఖరి భాగం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని తగునట్లు పాపం మెరుగైన ఆయనను మన కోసం పాపముగా చేశాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని తగునట్లు పాపం మెరుగైన ఆయనను మన కోసం పాపముగా చేశాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కొందరు ప్రభు, దయగలిగిన తండ్రి, ఈ దీన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. నీ వాక్యం ఫలింపని పరిశుద్ధుడైన దేవుడు నువ్వు శిలువలో ఖర్చిన నీ రక్తం ద్వారా ప్రభా హృదయాలను ఏకం చేసినటువంటి దేవుడు నీవు ప్రభా. అంతకంతకు ఈ స్థానం మీరు అర్థం చేయండి తండ్రి. నీ రక్తంలో ద్వారా మీకు సమీపస్తులుగా నీ బిడ్డలుగా చేయబడిన మేము నీ స్వాస్థానికి ప్రభా, నీ ఐశ్వర్యానికి అర్హులుగా చేసి నడిపించండి. నీ జీవ గ్రంథంలో దాచబడిన సత్యాలకు ఉదాహరణ ఒకటి ఆత్మకరం గ్రహించండి ప్రభా. దేన్ని బట్టి హృదయం అతిశయించట్లేదు, కానీ నా ప్రభు లెక్కిస్తున్నందు నువ్వు మా దేవుడు అని నేను అతిశయించడానికి కృపనిచ్చావు ప్రభా. నీకు వందనాలు ప్రభా. చెప్పసక్యం కానీ పదాలు ఆత్మకరం గ్రహించు. చెప్పసక్యం కానీ మూలుగులు ప్రార్థన ఏ విధంగా ఇచ్చావో చెప్పసక్యం కానీ పలువులతో కూడిన నీ వాక్యం యొక్క ఉచ్చారణ ఆత్మకి ఉండచండి. అందులో పరిశుద్ధాత్మ యొక్క సంచారంలో ప్రభు శిలువ యొక్క కోణాల్లో ఆత్మ ప్రవేశించి మీ సత్యము వివరించడానికి జ్ఞానవంతులుగా చేయండి. వాక్యమే బిడ్డలే జ్ఞానవంతులుగా చేయండి ప్రభా. తండ్రి, ఈ సహవాసములో ఏ హృదయం కూడా తప్పిపోకుండా ప్రభా ఈ బలమైన ఆత్మచేత తండ్రి ముద్రించి నడిపించమని ప్రభా సహాయం చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. వాక్య భాగాల్లో మొన్న 2 వాక్య భాగాలు దేవుని నీతి గురించి మీతో మాట్లాడాను కదా, దేవుని నీతి గురించి. అలాగే ఇప్పుడు అదే వాక్య భాగాన్ని కంటిన్యూ చేస్తున్నాను. కానీ అప్పుడు చెప్పింది ఏది కూడా కాదు, అప్పుడు చెప్పింది ఏది కూడా కాదు. కొత్త విభాగాలు మీ మధ్యలో పెట్టాలని ఆశపడుతుంటున్నాను. దేవుని యొక్క వాక్య భాగం వలన వాక్య భాగంలో జీవప్రదమైన నీతిని గురించి మీతో మాట్లాడాను. తర్వాత నేను కల్వరి యొక్క నీతి గురించి మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. జీవప్రదమైన నీతిలో దాచబడిన సత్యాల గురించి మాట్లాడాను. నీతి ద్వారా కృప అనే విషయాలు మీతో మాట్లాడాను. నాకు అన్ని జ్ఞాపకం ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నేను మీతో మాట్లాడేది ఏంటంటే, పాపం పెరిగిన ఆయన మన కోసం పాపంగా చేశాడు. అది మీతో మాట్లాడాలని మొట్టమొదటిగా తెలుస్తున్నాను. అది మన ప్రభువుని స్తుతిస్తున్నాం అంటే కారణం ఏంటంటే, కారణం పాపం పెరిగిన ఆయన మన కోసం ఆయన పాపంగా చేశాడు. అది మనం స్తుతించడంలో చాలా ప్రప్రదమైనటువంటిది. మానవుని యొక్క పాపం హరించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఆయన వాగ్దానం చేయబడిన రీతిగా ప్రభు రావడం జరిగింది. ఆయన కల్వరి శిలువలో ప్రభు ప్రాణం పెట్టడం జరిగింది. ఇది బైబిల్ గ్రంథంలో మధ్యస్థానంలో ఎలా నిలబడిందో భూలోకంలో మధ్యస్థానంలో నిలబడింది. యుగాల నుంచి ఈ స్థానాలు దాచిపెట్టబడి ఉన్నాయి. సంవత్సరాలు అంతరించిన, ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు అంతరించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ యొక్క స్థానం మాత్రం అంతరించలేదు. అది దేవునిలో, అది దేవుడు తన కుమారుడైన క్రీస్తులో ఆ స్థానాన్ని పరిపూర్ణం చేశాడనే విషయాన్ని మీ మధ్యలో పెడుతుంటున్నాను నేను. మీకు అందరికీ తెలిసిన విషయాలే, కానీ ఆ తలంపుల్లో పరిశుద్ధ దేవుడు ఆయన అంతరంగిక సత్యాల్లోనికి ఆత్మను తీసుకుని వెళ్ళడానికి ప్రభు కృప చొప్పునుగా అందరూ తెలిసిన విషయాలే అనుకున్నా, అందులో పరిశుద్ధాత్మని యొక్క ఆ మార్గాలు, తెయ్యవంతమైన మార్గాలు క్రీస్తు యొక్క నీతి ద్వారా, ఆయన రక్తం ద్వారా అవి మన అంతరంగంలోకి తీసుకుని వచ్చి ఆ మార్గాలు మనకి బయలుపరుచుంటారు. అటువంటి మార్గాల్లో పరిశుద్ధం నిలబడటానికి దేవుడు తన అత్యధికమైన కృపను మనకు అనుగ్రహించే విషయాన్ని మీ మధ్యలో నేను పెడుతుంటున్నాను. ఏంటంటే, పాపం ఎరగని ఆయన, పాపం ఎరగలేదు ఆయన పుట్టుక మరణ పునరుత్థానాలు పాపము లేని పరిశుద్ధుడని చాటి చెప్పాయి. ఆయన పుట్టుక పాపము లేని ఆయన పుట్టుక, ఆయన యొక్క మరణం ఏ నేరం చేయనటువంటి ఆయన మరణించడం, పునరుత్థానుడై తిరిగి లేవటం అనేది 3 సత్యాలు నేటి క్రైస్తవ సంఘానికి ఏ డినామినేషన్ అయినా సరే, ఎంతమంది ఏ రకరకాలు అయినా సరే, ఇది ఆత్మకి పట్టుతో నుంచి సజీవమైన సత్యం. అది ఏ డినామినేషన్స్ అవనివ్వండి. ఆయన మరణ పునరుత్థానాలు, ఆయన పుట్టుక మరణ పునరుత్థానాలు, లేక ఆయన సమాధి ఎన్ని కూడా ఒక క్రైస్తవ సంఘానికి ప్రధానమైనటువంటివి. ఈ బలమైన దాని మీద అంతర్యం కట్టబడాలి. ఇది కనుక అంతర్యంలో కట్టబడకపోతే గాలికి ఎగిరే తెల్లులాగా, గాలికి ఎగిరే పొట్టులాగా మన జీవితాలు ఉంటాయి.
మనకు వచ్చే బలమైన పరిస్థితులు, ఇరుకులతో కూడిన పరిస్థితులు, సంఘ పరిస్థితులు చాలా బలంగా ఉంటాయి. సంఘంలో వ్యతిరేకతలు చాలా బలంగా ఉంటాయి. మనం అంటే ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సేవకుని అంతర్భావం ఎలా ఉంటుందంటే, ఇష్టపడిన వాళ్ళ మధ్య, ఇష్టపడని వాళ్ళ మధ్య తన అంతరంగం దేవుని సన్నిధిలో సాగిలపడటం అనేది అది ప్రధానమైనటువంటిది. దేవుని అద్వితీయమైన శక్తి చేత ఒక హృదయం నింపట్టం అనేది చాలా ప్రధానమైనది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఆయన బలాత్సయం చేత హృదయం నిర్మించబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన బలాత్సయంలో ఈ 4 సత్యాలు అంటే ఆయన మరణ పునరుత్థానాల యొక్క సత్యం ఆయన బలాత్సయంలో దాచిపెట్టబడి ఉన్నాయి. ఇది సంఘానికి వ్యక్తిగతమైన జీవితానికి చాలా ఆధారపూరితమైంది. సంఘములకు శిరస్సు ఆయనే అని చెప్పబడింది. మీకు వాక్యం చెప్తున్నాను తప్ప మరి విధంగా నేను వాక్యం చెప్పడం లేదు, అది కూడా జ్ఞాపకం చేసుకోండి. వేరొక విధంగా వాక్యం వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కల్పనా కథల వైపు కానీ మరి దేని వైపు కానీ ఇదంటి అనవసరమైనటువంటి కథల మీద వైపు కానీ హృదయం వెళ్ళడం కానీ మిమ్మల్ని అలా నడిపించడం అనేది దేవుని యొక్క ఆయన ఇచ్చిన పిలుపులో దాచిపెట్టబడినటువంటి సత్యం కాదు. అది ఆయన పిలిచిన పిలుపు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, కల్పనా కథలను ఇతరులైన వంశాలను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పడుతూ పట్ట అటువంటి దాని ఏందో నువ్వు లక్ష్యముంచక నువ్వు ఎఫెసులో నిలిచి ఉండు అంటాడు. దాంట్లో 1వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. నువ్వు కల్పనా కథలు ఇతరులేని వంశావళులు అంటే దానికి ముందు భాగం, వెనక భాగం, ఎండింగ్ ఉండదు, స్టార్టింగ్ ఎండింగ్ ఉండదు. అటు వంశావళుల్లో నుంచి, ఎందుకంటే ఎఫెసస్ సంఘం అన్ని జనాంగంతో కూడిన సంఘం కనుక అన్ని జనాంగం నుండి ప్రత్యేకించబడినట్టు సంఘం కనుక అందులో ఆ వారికి ఎఫెసులో నిలిచి ఉండి ఈ యొక్క స్థానాలని నువ్వు అడ్డగించు అన్నాడు. దాంట్లో అవి మాత్రమే కాదు, నేటి సంఘ వ్యవస్థని పాడు చేసేటటువంటివి ఎన్నో ఉన్నాయి. అవి మాత్రమే కాదు, ఏదంటే దేవునికి విరోధమైనవి, మనకి ఇష్టమైనటువంటివి ఎన్నో ఉన్నాయి. అది దేవుని సంఘంలోనికి ఎంటర్ చేయడం అనేది దేవునికి ఉద్దేశం కాదు అన్నమాట. అర్థం. ఒక వ్యక్తి నీకు చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు నేను ఆ వివరణ ఇవ్వలేను ఏంటో అవన్నీ అని మీకు చెప్పాను చాలాసార్లు. అంటే దేవుని సంఘం అనేది పరిశుద్ధాత్మ చేత ఆ కట్టడాలు సంఘంలో కట్టబడాలి అన్నమాట. అర్థం. పరిశుద్ధాత్మ అనుగ్రహించిన బోధ సంఘంలో కట్టబడాలి. దేనిని ఆయన తృణీకరించాడో, ఆయన దేవుని పరిశుద్ధాత్మతో నింపుకున్నటువంటి వాటిని కాక మరొక వాటితో సంఘం కట్టడానికి నేటి సేవకులు ఎవరు కూడా అందులో నిలబడి ఉండటానికి మంచిది కాదు, సాధ్యం కాదు. ఒకవేళ మీకు సాధ్యపరచబడినా, మీకు కానీ మరి ఎవరికి కానీ సాధ్యపరచబడినా అటు వాటిని దుర్బోధనని ఖండించాలని ప్రభు మనకు చెప్తూ ఉంటున్నాడు. దుర్బోధనని యూదా పత్రికలో రాయబడి ఉంది. ఆ వాక్యం చదువుతాను తీసి, దాంట్లో రాయబడి ఉంది. చాలా మంచి పద్ధతి. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు రాయబడి ఉంది. ఒక మాట చదువుతాను. దాంట్లో అసలు అలాగ మనం జీవించగలిగితే చాలా అదృష్టం ఉంటుంది. దాంట్లో చూడండి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము 1వ అధ్యాయం ఉంది. దాంట్లో 3వ వచనం, ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయబడినని విశేషాసక్తి కలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చింది అంటున్నాడు. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ అది ప్రత్యేకమైనటువంటి బోధ అప్పగించే. ఒకటి ఏంటంటే, ఆయన శిలువ మరణ పునరుత్థానాల్లో దాచబడినటువంటి ఆ స్థాయి, అది ఫౌండేషన్, పునాది. ఒక వ్యక్తి జీవితంలో పునాదితో ఆ పునాది మీద అంతరం కట్టబడితేనే సంఘం ఆ రీతిగా కట్టబడటానికి సేవకుడు నిలబడగలుగుతారు. లేకపోతే నిలబడటం సాధ్యం కాదు. మన మీదకి వచ్చేటటువంటివి చాలా భయంకరమైన వస్తాయి. ఒక సంఘం చూశాను, బయట నుంచి ఆ సంఘస్థలే చాలా అబ్బాయిని కాపర్ని కొట్టారండి. రూములు కుట్టి లాక్కొచ్చి ఇంటికి పడేస్తే రీసెంట్ గా జరిగిన ఒక 5-6 నెలల క్రితం జరిగింది. కానీ అతను ఆ సంఘాన్ని విడిచిపెట్టలేదండి. వేరే ప్లేస్ అతను ట్రాన్స్ఫర్ చేద్దామని కుదరలేదు. తర్వాత చేశారనుకోండి, అన్నాడు నేను ఇక్కడే ఉండి సేవ చేస్తానన్నాడండి. ఆలోచించండి, ఎంత భయంకరమైన జరుగుతున్నాయో ఆలోచించండి సంఘాల్లో. అది ఈ లోకం యొక్క ప్రభావం సంఘంలో వెళ్తే దుష్ట శక్తుల యొక్క స్వాధీనం చేయబడుతుంది సంఘం. అందుకోసం ఈ మరణ పునరుత్థానాలు అనేవి బలాత్సయంగా సంఘానికి
బలంగా కేంద్రీకరించబడింది అంటే స్థాపించబడింది. ఆ వర్డింగ్స్ కూడా మీరు అర్థం చేసుకోండి. ఇంకా అర్థమయ్యే వర్డింగ్స్ చెప్పలేకపోతున్నాను నేను. దాంట్లో ప్రియులారా అని రాసి కింద అంటాడు, ఏలైనగా కొందరు రహస్యము దొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై దేవుని కృపను కమాతురత్వమునకు దుర్యోగపరచుకోవచ్చు, మన అద్వితీయనాథుడగు ప్రభువైన యేసును క్రీస్తును విసర్జించున్నారు అన్నాడు. దాంట్లో ఈ పరిశుద్ధులకు అప్పగించాడు బోధ నిమిత్తం ఎందుకు పోరాడాలంటే కొందరు రహస్యంగా జొరబడ్డారు. రహస్యంగా ఎక్కడ జొరబడ్డారు? సంఘంలో కాదు, సంఘ వ్యవస్థలో జొరబడ్డారు. రహస్యంగా సంఘ వ్యవస్థలో రహస్యంగా జొరబడ్డారంటే భక్తిహీనులై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారు, రక్షించబడ్డామని చెప్పి రక్షణ ఏంటో తెలియనటువంటి వారు, పరిశుద్ధులని చెప్పుకొని వీళ్ళని నోట్ చేసుకోండి, పరిశుద్ధులని చెప్పుకొని క్రీస్తు యేసు యొక్క రక్తం లేనివారు. నా 3 విషయాలు చెప్పాను. ఈ 3 విషయాలు కూడా నేను నోట్ చేసుకునే కావు కాబట్టి మరి రిపీట్ చేయడం నాకు మాట్లాడే కష్టంగా ఉంటుంది. రక్షణ 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 లేకుండా రక్షణ ఉందని చెప్పుకునేవారు, క్రీస్తు యేసు యొక్క రక్షణ అనుభవంలో హృదయం ఆలయంగా ఇవ్వనటువంటి వారు, తర్వాత 3వది క్రీస్తు రక్తం హృదయంలో లేనటువంటి వారు, దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారు, వీళ్ళు సంఘ వ్యవస్థలో ప్రవేశించారు. సంఘం బలహీనమవడానికి కారణం ఏంటంటే ఇది ప్రధానమైన కారణం. వారు రహస్యంగా చొరబడి ఉన్నారు. మరి కింద వాక్యాలు మీరు చూసుకోండి. వారు రహస్యంగా జొరబడ్డారు. ఎలా రహస్యంగా జొరబడి దేవుని కార్యాలని నాశనం చేయడానికి నిలబడిన వాళ్ళు వీళ్ళలో ఉన్నారు. దేవుని యొక్క సంఘ వ్యవస్థని పాడు చేయడానికి అపవాది తీసుకొచ్చినటువంటి ఈ స్థానాలలో నిలబడిన వారు కొంతమంది దేవుని సంఘాన్ని పాడు చేసేవారు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. సంఘ వ్యవస్థ దెబ్బతింటుంది. నేటి సంఘ వ్యవస్థ ఎందుకు ఉన్నతంగా సాగలేకపోతుందంటే వీరు ప్రవేశించినప్పుడు సంఘం యొక్క కాపులు ఎలా ఉండాలంటే మెలకువగలిగిన వారే, ఆత్మీయ తీవ్రత కలిగిన వారే, మంచి చెడ్డలు వివేచించగలిగిన హృదయం కలిగిన వారే, పరిశుద్ధాత్మ చేత నింబడిన వారే, ఏది సత్యమైనదో, ఏది న్యాయమైనదో, ఏది రమ్యమైనదో పిలిపి పత్రిక రాసిన విధంగా తెలుసుకున్న వారే, గ్రహించగలిగిన వారే, ఆత్మల క్షేమాభివృద్ధి కోసం తమ హృదయాలు ప్రభువుకి అప్పగించిన వారే. వీటన్నిటికీ మూలం ఒకటే ఏంటంటే ప్రభువునందు అత్యధికమైన ప్రేమతో నిలబడినట్టు వారే. అంతకు మించి దీనికి మరొక మాట లేదండి. ప్రభు యొక్క శిలువ యొక్క ప్రేమలో ఏకమైన హృదయానికి ఇవన్నీ అర్థమవుతాయండి. లేకపోతే ఏమీ అర్థం అవ్వని మరి చెప్తున్నారు. ప్రార్థన జీవితంలో పడిపోతారు, కుడికల్లో పడిపోతారు, ప్రార్థనాత్మలో పడిపోతారు. ప్రార్థనాత్మ ఉండదు, శారీరకంగా ప్రార్థన చేయాలని తెలుస్తారు, శరీర సంబంధమైనటువంటి మాటలతో ప్రార్థన చేయాలని తెలుస్తారు, ఆత్మ నేర్పు మాటలతో దేవుని నిలబడలేరు. చెప్పసఖ్యం కానీ ముళ్ళతో 8వ అధ్యాయం రోమీ రాసిన రాయబడినట్టు చెప్పసఖ్యం కానీ ముళ్ళతో ప్రార్థన చేసే అనుభవాలు ఉండవు. అటువంటి అనుభవం లేని వారు సంఘ వ్యవస్థలో ప్రవేశించినప్పుడు ఎక్కడ దెబ్బతీస్తుందంటే సంఘం రెండోదిగా కూర్చున్న వారి మీద దెబ్బతీస్తుంది సంఘం. ఎందుకంటే అటువంటి వాళ్ళ సంఘంలో ఎవరైనా ఉంటే పరిశుద్ధులు వారిని నిలబడకుండా వారే నిలబడి చేస్తారు. అటువంటి సంఘ వ్యవస్థలు జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చెప్పాలి మీకు. నేను చెప్పకుండా దాచిపెట్టడానికి కుదరదు. ఎందుకంటే సంఘం మీరు సేవకులు కాబట్టి సంఘ వ్యవస్థలో జరుగుతున్న పరిస్థితులు మీ మధ్యలోనే చెప్తున్నాను ఇప్పుడు నేను. అటువంటి వ్యక్తులు సంఘంలో ప్రవేశించి పరిశుద్ధులు అనబడిన వారిలో ఉన్న ప్రార్థనా జీవితానికి కానీ, ప్రార్థనాత్మక కానీ, స్తుతిని కానీ, వారికి జీవిత విధానాన్ని కానీ సహించక అక్కడి నుంచి సాతానుడు అగ్నిమాణాలు వేస్తాడు. ఎవరి మీద వేస్తాడంటే పరిశుద్ధుల మీద వేస్తున్నాడు అగ్నిమాణాలు. పరిశుద్ధులు సేవకులు సాతాను శక్తి మీద వేయవలసిన అగ్నిమాణాలు నేటి పరిశుద్ధ సంఘం మీద వేస్తున్నారండి. రివర్స్ గేర్ అయిపోయింది. అది సేవకుని యొక్క జీవిత విధానంలో ప్రభువుని ప్రేమించడం అర్థమవుతుంది, కానీ మరి ఈ విధంగా అర్థం కాదండి. నేటి సంఘాన్ని పాడు చేయడానికి సేవకులు ఎలా నిలబడ్డారంటే కొద్దిమంది, నేను అందరి విషయంలో మాట్లాడలేదు, సంఘ వ్యవస్థలో జరిగేటటువంటి కొంతమంది వాళ్ళు రహస్యంగా దొరకబడ్డారండి సంఘ వ్యవస్థలో అనే విషయాన్ని దాంట్లో మాట్లాడుతుంటున్నాడు. అందుకోసం ఆయన ప్రభువు దాంట్లో రాస్తాడు, ఆయన పాపం మెరిగిన ఆయన మన కోసం ఆయన పాపంగా చేస్తాడండి, పాపంగా చేయబడ్డాడు ఆయన. అందుకోసం ఆయన రక్తం అంత విలువైన రక్తం అండి. ఆయన విలువైన రక్తాన్ని హృదయంలో నిలబడిందా? పాప క్షమాపణ కోసం నిమిత్తము చిందించబడి నిబంధన రక్తం ఒక హృదయంలో నిలబడి ఉంటే ఇవి అర్థమవుతాయండి, లేకపోతే అర్థం కావు. రక్షణ అనేది వీటన్నిటి నుండి ప్రకాశించినటువంటి ఒక మహిమ కలిగిన దీపం ఉండేది, ప్రకాశించే దీపం. అది ఆ మహిమ యొక్క తేజస్సు రక్షణ ద్వారా ఈ హృదయంలో ప్రకాశిస్తుంది. ఈ అర్థమవుద్దండి. దాని గురించి ముందుకెళ్తున్నా నేను. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే అబ్రహాం యొక్క జీవితం గురించి చాలాసార్లు మీతో నీతి అనేది గురించి మీతో మాట్లాడుతున్నప్పుడు నీతి
నీతి ఎలా నడిచింది? నీతి విశ్వాసం రెండు కూడా ఒకదాని వెంటనే ఒకటి నడిచే. అబ్రహాము జీవితాన్ని నేను నీతి గురించి మాట్లాడుతున్న సబ్జెక్ట్ నేను మొన్న 2 భాగాల్లో ఇది 3వ భాగం నేను కంటిన్యూ చేస్తున్నాను. అర్థం చేసుకోండి. ఆయన పాపంగా ఆయన నీతిని మనకి ఇవ్వాలని, అది రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయం కూడా ఆయన శరీరం పాప శరీరాకారంతో పంపి అన్నాడు. ఆయన 8వ అధ్యాయంలో ముందు భాగాల్లోనే ఆయన శరీరంలో పాప శరీరాకారంతో నింపి పాపములకు శిక్ష విధించను. మీకు వినడానికి కష్టంగా ఉందేమో కానీ ఇది ఆత్మీయ జీవితానికి ఫౌండేషన్ లాంటిది. ఆత్మీయ జీవితానికి ఒక ఫౌండేషన్. ఆత్మీయ జీవితం ప్రకాశించడానికి ఈ ఫౌండేషన్ అంతరాత్మలో ఉండాలి. అంతరాత్మలో ఈ ఫౌండేషన్ ఉంటే ఆత్మీయ జీవితం ప్రకాశిస్తుంది, సంఘం ప్రకాశిస్తుంది. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు అని రాయబడిన వాక్యం. పునాదులు పాడవకూడదు. పునాది క్రీస్తే. ఆ కట్టడం సంఘం. ఆ పునాది క్రీస్తే. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని ప్రతి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు, జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. దాంట్లో 2వ అధ్యాయం రాస్తే రాయబడింది, నేను సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప నేను మరి దేనిని ఎరగను, నాకు ఏం వద్దు, నాకు ఏమీ తెలియదు. బాప్తిస్మం ఇచ్చిన క్రీస్తు నన్ను పంపలేదు. కానీ ఎందుకు ఆ దినాల్లో ఆ మాట రాయబడిందంటే ప్రతి ఒక్కరు అపోస్తలుడైన పౌలు చేత బాప్తిస్మం పొందాలని ఆశించారు. ప్రతి ఒక్కరు ఆయన చేత పొందాలని. అప్పుడు అంటున్నాడు, బాప్తిస్మం ఇచ్చిన క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యేసు యొక్క శిలువ వ్యర్థం కాకుండాట్లు సువార్త ప్రకటించడానికి నన్ను పంపాడు. సువార్త అనేది క్రీస్తు యేసు యొక్క శిలువ ప్రత్యక్షపరచబడాలి. సువార్తలు క్రీస్తు యేసు యొక్క శిలువ యొక్క కోణాలు ప్రత్యక్షపరచబడాలి. సువార్తలో అనేది దేవుని సన్నిధిలో శిలువ యొక్క సువార్త, అది మహిమ కలిగిన సువార్త. శిలువ యొక్క సువార్త అది మహిమలో నుంచి దిగి వచ్చిన సువార్త. శిలువ సువార్త పత్రికలో రాయబడింది. మహిమలైన సువార్త 2 కొరింథీయులకు రాసిన 4వ అధ్యాయంలో రాయబడింది. శిలువ సువార్తను గ్రహించే వ్యక్తి మహిమ కలిగిన సువార్తని గ్రహించగలుగుతారు. శిలువ సువార్తలో ఆయన శిలువలో నుంచి ప్రకాశించిన శిలువ సువార్త ఆలోచించగలిగి, ధ్యానించగలది, సువార్త ప్రకటించగలది. ఆయన మహిమ కలిగిన కణాలలో నుంచి సువార్త వచ్చిందని ఆ సేవకునికి అప్పుడు అర్థం అవుతుందండి, లేదా అర్థం అవుతుంది. ఇక మనం ఏదో చెప్పుకోవచ్చు, ఉట్టిగా చెప్పేయచ్చండి అంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మా యొక్క సువార్త మాటతో, అతని శక్తితో, పరిశుద్ధాత్మతోను మీ సన్నిధిలో దిగొచ్చేవి అంటాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో శక్తితో, బలంతో. దీనికోసం మనం శ్రమ పడుతున్నప్పుడు చుట్టూ మనకు శత్రువులేనండి. మన ప్రియులైన వారు మనకు శత్రువులే. ఇంటి పక్క వాళ్ళు శత్రువులే. నీ ముఖం చూస్తే ఎవరైనా వాళ్ళు కూడా శత్రువులే. నువ్వు ఎక్కడ వాక్యం చెప్తే వాళ్ళు కూడా శత్రువులే. ఎందుకు? సహించలేక. అది ఈ లోక సంబంధమైనటువంటి కాదు. మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గాలు పడద్రోయాలినంత శక్తి కలిగినటువంటివి. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. అటువంటి యుద్ధోపకరణాలు ప్రభు మనకు ధరింప చేస్తున్నందుకు ఈ చుట్టూ ఉన్నటువంటి జన సమూహం మన ఫేస్ కూడా చూడలేని వారు ఎంతమంది ఉంటారు. కారణం ఏంటంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు, ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు అని చెప్పబడుతుంది వాక్య విభాగాలు. దాని విశ్వాసం అడుగు జాడలు అని రాయబడింది. రోమీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాం ఎలా నడిచాడండి? విశ్వాసం అడుగు జాడల్లో నడిచాడు అని రాయబడింది. విశ్వాసం యొక్క అడుగు జాడల్లో ఏంటి? ఆదికాండంలో అబ్రహాం ఏంటి? రోమీ పత్రికలో అబ్రహాం ఏంటి? పాత నిబంధన గ్రంథంలో కొంతమంది సేవకులు కానీ, రాజులు కానీ, యాజకులు కానీ ఎత్తి చూపించబడ్డారు. ఎందుకంటే వారిలో దేవుని క్రియ ఆ విధంగా ఉంది. అట్టి వారు నూతన నిబంధనలో దేవుని మార్గాల గురించి వాళ్ళు బయలుపరచబడినప్పుడు పాత నిబంధనలు, నూతన నిబంధనలు కూడా వారి పేర్లు రాయబడ్డాయి. ఎంతో ఉంటే తప్ప వారి పేర్లు రాయబడవు. అబ్రహాం యొక్క నీతి అనేది బైబిల్ గ్రంథంలో చాలా ప్రధానమైంది. రోమీయులకు రాసిన పత్రికలో అబ్రహాం యొక్క నీతి, అబ్రహాం యొక్క విశ్వాసం. ఇది అర్థం చేసుకోండి. మీరు ఏదో సబ్జెక్టు వెళ్తున్నా అని అనుకోవాకండి. వినడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ అది గ్రహిస్తే మీ జీవితాలు ధన్యమవుతాయి. నీతి అనేది ఒక వేప చెట్టుకి తీని మామిడికాయలు కాయవండి. మామిడికాయలు కాయవండి. ఒక తీపి మామిడి చెట్టుకి వేపకాయలు కాయవండి. ఒక వ్యక్తి పరిశుద్ధులైన వ్యక్తి జీవితంలో పాప ఫలాలు ఫలించవు, ఎటు మాత్రం ఫలించవు. పాపంతో జీవించిన వ్యక్తి జీవితంలో మాధుర్యమైనటువంటి క్రీస్తు యొక్క ఫలంతో సంఘంలోకి రాలేడు, ఎటువంటి రాలేడు. హృదయం ఏది నిండి ఉందో దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. జాగ్రత్త పడాలి. మన హృదయంలో మంచి పదార్థాలని తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే క్రీస్తు యొక్క స్వరూపం నీ ముద్రితం అవడానికి ఆయన ఎంత వేదన పడ్డాడో. అది హృదయంలో ఉంటే ఒక విశ్వాస యొక్క జీవితం అనేది
ముందు సాగుతుంది, అది కుదరదు. విశ్వాసం ఎక్కడి నుంచి అడగ మాట్లాడుతున్నాను. అబ్రహాం నుంచి విశ్వాసం, నీ జీవిత విశ్వాసం కొత్త నిబంధన, పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు నడిచేయండి. అది సిలువలో ఒక రేఖ, సిలువలో ఒక మార్కు, సిలువలో బలమైనటువంటి స్తంభం విశ్వాసం అనేది. ఈ విశ్వాసం అనేది కేంద్రం. సర్వలోకంలో ఈ భూలోకాలన్నింటిలో నిలబడినటువంటి విశ్వాసం, సిలువ స్థానాల్లో నిలబడినటువంటి బలమైన విశ్వాసం. ఈ బలమైన విశ్వాసం త్రియేక దేవుని యొక్క మార్గాలు అందులో ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్గాలు అందులో ఉన్నాయి. విశ్వాసం అనేది చెప్తున్నాను మీకు నేను. మీరు ఎంత గబగబా చెప్పినా మీరు అంత గబగబా రాసుకోవాల్సిందే. అందుకే నేను మర్చిపోతానంటే సబ్జెక్ట్ వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ యొక్క స్థానాలు ఎలా ఉన్నాయో అలా వివరించగలడానికి నన్ను నేను దేవునికి అప్పగించుకున్నాను, అంతే తప్ప ఇప్పుడు రాస్తున్న ఇవి కాదు మీరు చెప్పేది. నేను విశ్వాసం అనేది దేవునిలో, త్రియేక దేవునిలో నిలబడింది. విశ్వాసం అనేది క్రీస్తు యేసు రక్తం అక్కడ నిలబడింది. విశ్వాసం అనేది భూపరాల మధ్యలో నిలబడింది. సర్వలోకం మధ్యలో శిలువలో నిలబడింది విశ్వాసం. క్రీస్తునందు విశ్వాసం. ఈ విశ్వాసంలో 3 ప్రధానమైన స్థానాలు ఉందని చెప్పారు శిలువలో. ఆయన తెలుగులో మాట్లాడుతూ రావట్లేదు నాకు. ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాం. ఆ రక్తం ఒక వ్యక్తిని శిలువలో నీతిమంతుడిగా దుర్మాడింది. నువ్వు వెళితే దుర్మాడుతుంది, నువ్వు వెళ్ళకపోతే దుర్మాడదు. నాకు వద్దు అనుకుంటే నీ జీవితం అనేది నీ దగ్గరికి రాదు. నీవు మీరైనా నేనైనా సరే జయించలేని స్థానాలు, జయించలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఆ శిలువ రక్తం దగ్గరికి నువ్వు వెళితే ఎలా వెళ్తావు అంటే కన్నీళ్లతో, రోదనతో, వేదనతో ప్రభు ఏ విధంగా ఆయన ఆ శిలువకు నిలబడ్డాడో, ప్రధాన యాజకుడుగా నిలబడ్డాడో, ఆ ప్రధాన యాజకత్వంలో 3 ప్రధానమైన విషయాలు నిలబడ్డాయి. ప్రధాన యాజకత్వంలో ఏంటి? ప్రార్థించే అనుభవాలు. చెప్పసక్యం కానీ మూలలతో ప్రార్థించే అనుభవం చాలా ప్రధానమైనటువంటిది. ఈ ప్రధానమైనది అంటే అంతకు మించి ఒక సేవకునికి మించింది మరొకటి లేదు. ఈ చెప్పసక్యం కానీ మూలలతో ప్రార్థించే ఆత్మ శిలువలో ఎన్ని కోణాలు ఉన్నాయో అది నేను చెప్పడానికి సాధ్యపడదు, మీరు చెప్పడానికి కూడా సాధ్యపడదు. శిలువ యొక్క స్థానాలు చెక్కబడినటువంటివి అన్ని ఉన్నాయి. దాంట్లో కొన్ని వేలు, లక్షల, కోట్లు, మిలియన్స్ చెప్పడానికి ఇదని చెప్పడానికి లేదు. మనం ఎంత వాక్యం చెప్పినా, మనం ఎంత శిలువను హత్తుకున్నా దాంట్లో ఒక కోణం నుంచి కూడా మన ఆత్మ వెళ్ళటం లేదు, ప్రకాశించడం లేదు. ఎందుకంటే ఈ శిలువ స్థానాలు అనేవి లోకాన్ని తలక్రిందులు చేసి, యుగాల్ని తలక్రిందులు చేసి, ఈ యుగాలలో బలమైన శక్తిగా నిలబడినటువంటి శిలువ అనేది చెక్కబడినటువంటి పదునైన ఆ స్టోన్స్, అది రాళ్ళు, చెక్కబడినటువంటి కోణాలు చెప్పాలంటే అంత పదునైనటువంటివి అందులో నిలబడి ఉన్నాయి. నువ్వు జయించాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే, మరొక చోటకి నువ్వు వెళ్ళడానికి సాధ్యపరచబడదు. సేవ బలపరచాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే, సేవ బలమైనది చేయాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే, నీ కుటుంబాన్ని నువ్వు రాబట్టుకోవాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే, సంఘాన్ని రాబట్టుకోవాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే. ఆ యొక్క శిలువ కేంద్రంలో విశ్వాసం ద్వారా ఆ యొక్క కోణాన్ని నీ ఆత్మ చేయడం గమనిస్తావు. అప్పుడు నీ ఆత్మ ఫలభరితం కావడం అనేది నీకు తెలియపరచబడదు. ఇవన్నీ నేను అనుభవించుకున్న మీ సన్నిధిలో చెప్పడం లేదండి. దేవుని సన్నిధిలో మీ మధ్యలో మాట్లాడుతున్నాను. మీకు ఎక్కడి నుంచి అని మీరు నన్ను అడిగితే, ఎక్కడి నుంచి వచ్చినాయని మీరు నన్ను అడిగితే, దేవుని సన్నిధిలో అటువంటి దినాలు నా జీవితంలో గడిచేయండి. పిల్లల్ని పెంచడంలో మొట్టమొదటిగా నా జీవిత విధానంలో ఇది చాలా ప్రధానమైనదిగా నిలబడింది. మార్గాలు స్వాధీనపరచుకోలేక ఎక్కడ పిల్లలు ప్రశ్నలు అయిపోతారో అని దేవుని సన్నిధిలో అటువంటి పరిశుద్ధమైన స్థానాల్లో నా ఆత్మ అంగరాష్ట్రంటే జీవితంలో అటువంటి స్థానాలు ఎంతమందికి ఉంటాయో నాకు తెలియదు. నా కళ్ళల్లో కళ్ళు దెబ్బతిన్నాయండి. కన్నీళ్ళు ఖర్చు కళ్ళు దెబ్బతినిపోయాయి. కళ్ళల్లో ఆ పొరలు వచ్చేసాయి, ఎంగేజ్లో వచ్చేసాయండి. ఎంగేజ్లో వస్తే డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే చాలా బాధపడ్డాను. అలాగే డాక్టర్ 2 కళ్ళకి ఆపరేషన్ చేస్తారండి ఎంగేజ్లో. అర్థం చేసుకోండి. ఇటువంటి స్థానాల్లో నాకు నిలబడిందండి. శ్రమ లేకుండా జీవితం అనేది కిరీటం లేదని విషయం మీద. ఒక కిరీటం తల మీద పెట్టుకోవడాలంటే ఒక వ్యక్తి శ్రమానుభవంలో నడవాల్సిందే. రూల్ కాదు, మనకు అర్థం అవుతుంది. ఎస్తేరు శ్రమానుభవంలో ఒక కన్యక 14 సంవత్సరాలు వయసు గల కన్యక ఇటువంటి శ్రమలో నడిచిందంటే రాజ్య కిరీటం రాజు అహేశ్వరుష్ రాజు తన తల మీద పెట్టినప్పుడు అప్పుడు అర్థమైందాం. ఒక సేవకునికి సేవా జీవితం ముందు జీవితంలో వారి వెనుక వైపు చూస్తే కొట్టబడినటువంటి కర్రల దెబ్బలు, గాయపరచబడినటువంటి కత్తులు, పోట్లు, వెనకాల వీపు మీద చూస్తే ఆ గాయాలు వీటి మీద ఉంటాయండి. ఒక సేవకురాలైనా
ఒక సేవకుడు సరే ఖచ్చితంగా ఉండి జరుగుతాయి. సేవలో మనం ముందు పెడుతుంటేటప్పుడు తన రాని మాటలు అనేవాళ్ళు, దూషించేవాళ్ళు ఎంతమంది ఉంటారండి, ఎంతమంది దూషించేవాళ్ళు. ఎవరు తగినట్టు వాళ్ళు, ఎవరు మీకు తగినట్టు మీకు, నాకు తగినట్టు నాకు, ఎవరి తీరు జీవితంలో జీవిస్తున్నారో వారికి తగినట్టు ఉంటాయండి. వాటిని నీవు పక్కన పెట్టి, వాటిని ఒక పక్కన పెట్టి సిలువ వేయబడి క్రీస్తుని చూస్తూ అంటాడు, పంది రంగుల ఓపితో పరిగెట్టాలంటే అప్పుడు నీ యొక్క విశ్వాసం యొక్క క్రియ ఏంటో అప్పుడు అర్థం అవుతుంది. విశ్వాసం యొక్క ఫలం ఏంటో అప్పుడు అర్థం అవుతుంది. విశ్వాసం యొక్క క్రియ అనేది, విశ్వాసం యొక్క అడుగుజాడల్లో నడవడం అనేది అప్పుడు అర్థం అవుతుంది. అబ్రహాము నడిచినప్పుడు పాత నిబంధనలో దాచబడినటువంటి క్రీస్తు సిలువ యొక్క అనుభవాలు పాత నిబంధన గ్రంథంలో నూతన నిబంధనల గ్రంథంలో అంటలేదు నేను. పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు చేసే అడుగులు ఈ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో దాచిపెట్టబడి ఉన్నాయండి. ఆయన రాలేదు, ఆయన రాకపోయినా సరే ఆయన అడుగు జాడలో పాత నిబంధనలో దాచిపెట్టబడినప్పుడు దాన్ని పట్టుకున్న వ్యక్తులు కొంతమంది విశ్వాసం అనే దాంట్లో, నూతన నిబంధనలో సిలువ యొక్క మార్గాలు ప్రత్యక్షపరచబడిన దాన్ని అనుసరించేవారు కొద్దిమంది. సిలువ అని అంటారు కొంతమంది. సిలువ అనేది కాదు, సిలువ అనేది దేవుని శక్తి. సిలువ అనేది దైవిక శక్తి, దేవుని శక్తి, దైవికమైన శక్తి, క్రీస్తు యొక్క దైవత్వం యొక్క మార్గం. అందులో మహిమలిగిన మార్గాలు ప్రజలు సిలువలో నేను కనుగొన్నటువంటిది, బైబిల్లో దాచిపెట్టబడి ఉన్నటువంటిది, నేను కనుగొన్నటువంటిది. సిలువ శక్తివంతమైంది. ఈ లోక రాజ్యాల్లో యుగాల్లో నిలబడినటువంటి సిలువ యొక్క శక్తిలో అది దైవత్వం యొక్క క్రియ. దైవ స్వరూపుడు తండ్రి దేవుడు వాడిని క్రీస్తు పంపడంలో ఆ దైవత్వం యొక్క క్రియ ఆ యొక్క కోణాల్లో ప్రకాశించాయి. రెండవదిగా ఆ దైవత్వాన్ని గ్రహించే కొలది ఆయన మానవత్వంలో ఈ లోకంలో ప్రభు ఎలా సిలువ అయిపోయాడు అనేది అర్థమవుతుందండి. మానవునిగా ఆయన సిలువ అనుభవంలోనికి ఒక వ్యక్తి వెళ్తే దైవత్వం ఆపద్దుద్ది, దైవత్వంలో ఆత్మ నిర్మితం అవుద్ది. ఈ దైవత్వంలో ఆత్మ నిర్మితమైనప్పుడు ఎన్ని బాధలు అనుభవిస్తామో, ఎంత తిరుగుబాటుతనాన్ని ఇతరుల దగ్గర నుంచి మనం అనుభవిస్తామో అది చెప్పలేనటువంటిది. సేవ జీవితం ప్రతిఫలించలేదు అనుకుంటాం, సేవని త్రోసిస్తున్నారు అందరూ అనుకుంటాం. మీకు చెప్పాల్సిన విషయాలు, నా యొక్క యంగ్ ఏజ్ లో 18-20 సంవత్సరాల వయసులో ప్రభువుని అంగీకరించిన తర్వాత మా ఇంటి దగ్గర ఏంటి బయటికి రావడానికి వీల్లేదు. మీకు తెలుసు కదా, మా నాన్నగారు లేనప్పుడు మా ఇంట్లో తోటలో ఇద్దరు పాలీలు ఉండేవారు. ఒక బండి కర్టెన్ కట్టి మమ్మల్ని అప్పుడు ఎంత వయసు అండి, అంత చిన్నవాళ్ళం. ఈ 18 సంవత్సరాలు అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు అంటే పసిపిల్లల కింద లెక్క, కానీ అప్పుడు 18 సంవత్సరాలు అంటే చాలా పెద్దవాళ్ళ కింద లెక్క. దాంట్లో వెళ్ళి పక్క ఊరికి వెళ్ళి అందరికీ వాక్యం చెప్పాం, దాచుకోలేకపోయాం. మీ 2-3 అక్క చెల్లి దాంట్లో కలిసి వెళ్ళాం. అమ్మ పాపలు వస్తున్నారు అనుకుంటా. వాళ్ళు మాకు చేసిన మర్యాద చౌదరీస్తూ అటువంటి వాళ్ళు ప్రభుని అంగీకరించారండి. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలకి ప్రభుని అంగీకరించి ఉన్న వాళ్ళు అక్కడ సంఘాలు నెలకొల్పబడ్డాయండి. దేవుని సన్నిధిలో హృదయపూర్వకమైనటువంటి నీ అంతరంగంలో స్వార్థ ప్రకటించినప్పుడు సంఘాలు బలపడతాయండి. అందులో మలినం ఉంటే మాత్రం దేవుడు అంగీకరించడు, అందులో పాపం ఉంటే దేవుడు అంగీకరించడు. ఏ పాప క్రియలైన దానిలో ఏర్పడి చేస్తే దేవుడు దాన్ని అంగీకరించడండి. ఆ విషయం మాత్రం ఖచ్చితంగా మీతో చెప్తున్నా. దేవునితో నిబంధన చేయబడిన రక్తంలో పాపం నీడలు ఛాయలు దాంట్లో కనబడటానికి వీల్లేదు. హృదయాన్ని అంత పరిశుద్ధపరచబడిన రక్తం నీ హృదయంలో జీవించుండగా పాప యొక్క క్రియలు నీపై వచ్చినప్పుడు ఆ నీడలో తోసివేయబడటానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఆశ్రయించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా ఉంది. అప్పుడు నీ హృదయం నూతన పరచబడటం గమనిస్తుంది. తర్వాత దేవుని భాగాల్లో విశ్వాసం యొక్క అడుగుజాడల్లో నడిచాడు అబ్రహాము. అడుగుజాడలో దాన్ని కనుగొంది మోషే కనుగొన్నాడు, యెహోషువ కనుగొన్నాడు. మెయిన్ విషయాలు చెప్తున్నాను. నేను దావీదు కనుగొన్నాడు, సొలొమోను కనుగొన్నాడు. అలాగా రాజులు ప్రవక్తలు అనబడిన వారు పూర్వకాలం ముందు భక్తులు అబ్రహాం దగ్గర నుంచి ఇస్సాకు దగ్గర నుంచి యాకోబు దగ్గర నుంచి ఆ మార్గాలు తేటపరచబడ్డాయి. ఆ నీతి ప్రవేశపెట్టబడింది. నీ హృదయంలో ఆ నీతి ప్రవేశపెట్టబడితే బైబిల్ గ్రంథంలో రివీల్ చేయబడుతుంది, అంటే బయలుపరచబడుతుంది, సత్యం బయలుపరచబడుతుంది. నాకు నీతి లేని హృదయానికి ఏది పరిశుద్ధమైందో, ఏది పవిత్రమైందో, ఏది ఖ్యాతి కలిగిందో గ్రహించగలిగితేనే ఈ అర్థమవుతాయి. ఈ అపవిత్రమైన స్థానాల్లో నిలబడిన వ్యక్తులకి ఈ బైబిల్ గ్రంథం అర్థమవుదండి. బోధించడానికి ఏం బోధిస్తారండి? నిలబడి ఏం బోధిస్తారండి? ఎంతమంది చూసాను నేను, ఏం బోధిస్తారు?
వాళ్ళని విమర్శించని నేను మాట్లాడే విషయాలు కాదు, విమర్శించడం కాదు. నీ హృదయంలో ఉన్న క్రీస్తు యేసు యొక్క రక్తం యొక్క విలువని నువ్వు ఉన్నదన్నట్టు చెప్పాలి. ఉన్నదన్నట్టు చెప్పాలండి. ఏ వ్యక్తితో కాంప్రమైజ్ అవడానికి వీలేదు. ఏ వ్యక్తితో కాంప్రమైజ్ అవడానికి వీలేదు. ఎక్కడ యథార్థమైన స్థాయి ఉందో అక్కడ ఆత్మ వర్ధిల్లడం చూస్తాం. యథార్థవంతుల్ని వర్ధిల్ల చేసే ప్రభు ఆ కనుదృష్టి ఆ యథార్థతలో నీతిలో నిలబడి ఉందండి. నీతిలో నీతియుక్తమైన స్థానాల్లో ఆయన కనుదృష్టి ఉందండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, పేదవానిగా ఉన్నా, నీకు ఏమి డబ్బు లేకపోయినా, ఏమి లేకపోయినా ఒక సేవకుడు కడుపులో తిండి లేకుండా ఉంటూ ఆయన అభిమతం కాదండి. ఒక సేవకునికి బిడ్డలు చదువు లేకుండా తిరగడం ఆయన కోరిక కాదండి. సేవకునికి పిల్లలు అనాథలుగా నిలబడటం ఆయనకు ఉద్దేశం కాదండి. ఆయన ఉద్దేశం ఏంటంటే తన సేవకుడు తన సన్నిధికి వచ్చి ప్రార్థించి ఆ స్థానాన్ని ఆ ప్రభు చూస్తున్నాడండి. అది చూస్తున్నాడు ఆయన. విశ్వాసం యొక్క అడుగు జాడల్లో నువ్వు నడవాలని నిన్ను అనేక రీతిలుగా నడిపిస్తాడండి దేవుడు. విశ్వాసం యొక్క అడుగు జాడల్లో నడవాలని మీకు ఎన్నో విషయాలు చెప్పాను. నేను అనుకునేదాన్ని అసలు ఈ పరిస్థితుల్లో నుంచి దేవుడు ఎలా పైకి తీసుకొస్తాడా అనుకున్న రోజు లేకపోలేదండి. అంత ఉన్నతమైన స్థాయిలో పెరిగిన మేము, చాలా ఉన్నతమైన స్థాయిలో పెరిగాము మేము చెప్పాలంటే. అటువంటి స్థాయిలో పెరిగిన మేము, మా నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన అలవాట్లు చాలా భయంకరమైన అలవాట్లకి డబ్బంతా పాడు చేసిన తర్వాత అసలు ఈ కుటుంబం పేదరికంలో వెళ్ళిపోయిందండి. ఆయన దురలవాట్లు ఉన్నా కానీ మా అమ్మగారి యొక్క విశ్వాసం యొక్క మార్గాలు క్రీస్తు అడుగుల్లో నడిచారండి. అది మాత్రం ధైర్యంగా మీ సన్నిధిలో నేను చెప్పగలను. లేకపోతే ఈ వాక్యం చెప్పడానికి నాకు ఎలా సంచు. దేవుని యొక్క సన్నిధిలో నిలబడ్డారండి. విశ్వాసం యొక్క అడుగు చేయడంలో ఒకే మాట అనేవారు మాతో, అమ్మా మనకు దేవుడు ఉన్నాడు, ఒకే మాట. ఆ ప్రభువు ఉన్నాడమ్మా, ఒకే మాట, రెండో మాట లేదండి. రాజవంశానికి చెందినటువంటి ఆమె గొప్పకి చెప్పట్లేదండి. రాజవంశానికి చెందినటువంటి ఆమె అంటే రాజ్యాల్లో ఏలిన వారిలో నిలబడినటువంటి ఆమె. మా నాన్నగారితో వివాహం అయిన తర్వాత శ్రమలు అనుభవించినామా, ఎన్నో కష్టాలు అనుభవించినట్టు ఆమె. ఒక శ్రమ కాదండి. మా నాన్నగారితో ఏ వ్యక్తి కూడా నిలబడలేరు ఆయన ముందు, నిలబడలేరండి. ఆయనకు గర్జన సింహ గర్జనలా ఉంటుంది. పోలీసు వాళ్ళు సైతం, అధికారులు సైతం కూడా ఆయనకు లోబడేవారు అండి, పైపోయేవాళ్ళు కూడా. అటువంటి వ్యక్తి. నేను చెప్పాను మీకు, నేను లోకంలో ఆయన ఉద్యోగాల్లో అవినీతి ఉన్నటువంటి స్థలాల్లో, ఆయన ఎంగేజ్లో ఎక్కడైతే అవినీతి రాజకీయ నేతలు వాళ్ళు లోబట్టలేదో వాళ్ళ మంచికి నిలిపేవారండి. పై అధికారులు ఆయన అక్కడ వేసేవారు. అర్థమైపోవాలి మీకు. ఎవరు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే లాఠీలతో బుద్ధి చెప్పాల్సిందే. ఎరగొట్టుబడేసేవారండి. అటువంటి నీతితో కూడిన వ్యక్తి ఆయన. తర్వాత ఆయన తగ్గిపోవచ్చు, కానీ అటువంటి వ్యక్తి మా అమ్మగారిని చాలా ప్రేమతో చూసేవారండి. కానీ ఆయన కోపం అధికమైన కోపం. అటువంటి మార్గాలు నడిచినటువంటి ఆమె చెప్పడానికి చెప్తున్నా మీకు నేను. తండ్రి చూస్తే భయంకరమైనటువంటి వ్యక్తి మా అమ్మగారు తండ్రి. అటువంటి వ్యక్తి రాజు దగ్గర మంత్రిగా ఉండేవారు చెప్పాను మీకు నేను. ఒక రాజు దగ్గర అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆఖరికి వచ్చేపాటికి 7 పిల్లలు తను నిలబడిపోయారండి. 7 పిల్లలు, ఆమె ఒక చోట నిలబడిపోయామండి. విశ్వాసం అంతే. నీ విశ్వాసాన్ని చెప్తున్నా మీకు నేను. విశ్వాసం యొక్క అడుగు జాడల్లో, ఈ విశ్వాసం అడుగు జాడల్లో నడవలేకపోతున్నారా? అబ్రహాము దేవుని నమ్మాడు. నిరాశతో కూడిన పరిస్థితులు, ఎక్కడ చూసినా చెట్లు, ఎక్కడ చూసినటువంటి మనుషులు లేని ప్రదేశాలు, మన ప్రదేశాలు, ఆ మార్గం నడిచెళ్తున్నాడు. తన భార్యతో నడిచెళ్తున్నాడు. ఫస్ట్ లోతు వెళ్తే లోతు ప్రత్యేకించుకున్నాడు, వద్దన్నాడు దేవుడు. తన భార్యతో నడిచెళ్తున్నాడు అండి. విశ్వాసం యొక్క మార్గం నడుస్తున్నాడు. అబ్రహాం దేవుని నమ్మాను, అది నీతిగా ఎంచబడింది. అది రాయబడింది రోమిల పత్రికలో. దేవుడు నమ్మాడు, ఆ నీతి కలిగింది. ఇప్పుడు కొత్త నిబంధన నీతి ఏంటంటే క్రీస్తు యొక్క శిరోయక రక్తం దగ్గర ఒక వ్యక్తి వచ్చినప్పుడు అతనికి అది నీతిగా ఎంచబడింది. చూడని దాని కోసం నమ్మాడు పాత నిబంధనలో. చూసిన దాన్ని ఇప్పుడు మనం నమ్మలేకపోతున్నామండి. ఎంత దురదృష్టకరమైన విషయం. విశ్వాసం ద్వారా కాకుండా మరొక మార్గంగా, క్రీస్తు రక్తం విశ్వాసం ద్వారా కాకుండా మరొక మార్గంగా దేవుని నీతిని పొందడానికి కానీ దేవుని శక్తిని పొందడానికి కూడా సాధ్యపరచబడదు విషయం మీతో మాట్లాడుతున్నాను. విశ్వాసం యొక్క అడుగు జాడల్లో
విశ్వాసం వల్ల నీతికి ముద్ర. విశ్వాసం అనేది దేవుని నీతిని ముద్రగా వేశాడండి దేవుడి హృదయంలో. క్రీస్తు రక్తం ద్వారా ఆయన ముద్రించాడండి. అది పరమగీతాల్లో రాయబడింది, నీ హృదయములకు నామాక్షరంగా నన్నుంచు. నీ హృదయానికి నామాక్షరంగా నన్నుంచు అంటే నీ హృదయంలో ఆ ముద్రగా నన్ను ఉంచుకో నువ్వు. ప్రభు అడుగుతున్నాడండి, బైబిల్ చూడండి 4 అధ్యాయంలో ఉంది, నీ భుజములకు నామాక్షరముగా నన్ను ఉంచుకో. ఎందుకు పరమగీత గ్రంథాలు ఆ విధంగా రాయబడింది? ఏమి రాయబడింది? ఒక గొప్ప అదేంటి రైటర్ అంటే ఎన్నో పద్యాలు, కవితలు, లేకపోతే ఎన్నో రాసినటువంటి సొలొమోను రాజు జ్ఞానానికి అతీతమైన వ్యక్తి. ఈ పరమగీత గ్రంథంలో రాసినప్పుడు దాంట్లో ఉన్న లోతైన సత్యాలు, సిలువేయబడిన క్రీస్తే. అది దాంట్లో అర్థం కాలేదా? ఇక నీకు అర్థం కావట్లేదా? సిలువేయబడిన క్రీస్తే. ఆ ప్రేమ పరవశం అది ప్రేమ పరవశం. ఆ ప్రేమ పరవశం దాంట్లో అది సంఘానికి క్రీస్తున్న సంబంధం. అది లోతుల్లో క్రీస్తు చేసే హృదయం లోతుల్లో ఒక వ్యక్తి ఉంటే ఇది అర్థం అవుతుంది, అర్థం కాదు. నన్ను ఉంచుకో నువ్వు, నీ హృదయానికి నామక్షం ముద్ర వేసుకో నువ్వు. ఆ ముద్రలో దేవుని యొక్క నీతి, కలవరి నీతి అందులో నిలబడిందండి. కలవరి నీతి అందులో నిలబడింది సుమా. కలవరి నీతి కంటే మరొక నీతి లేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో కలవరి నీతి అనేది శిలువలో నుంచి ఏరులై పారిందని నీతి, అందులో నుంచి నీతి ఎరులే పారింది, జ్ఞానం ఎరులే పారింది, దాంట్లో పరిశుద్ధత ఎరులే పారింది. అది 1 కొరింథీ రాసిన పత్రిక 1 అధ్యాయం 30 జ్ఞానము, నీతి, పరిశుద్ధత మోచిన ఆయన అందులో ఇన్ని ఉన్నతమైన స్థానాలు నిలబెట్టేయండి. విశ్వాసులు అడుగు జాడలు అనేది పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకి తెరవబడిన మార్గాలు. అది శిలువ అనేది అడుగులు 7 సత్యాలతో నిలబడింది. 7 సత్యాల్లో క్రీస్తు యొక్క నీతి, దేవుని యొక్క క్రీస్తు యొక్క విశ్వాసం, క్రీస్తు యొక్క నీతి, రెండోది జ్ఞానం, తర్వాత ఆయన కృప, తర్వాత ఆయన చెప్పాను కదా గ్లోరిఫికేషన్, సాంక్టిఫికేషన్ అండ్ ఇంకోటి చెప్పాను కదా 3 రకాలుగా జస్టిఫికేషన్, 3 విషయాలు చెప్పాను కదా. అవి కూడగడితే 3 కనుక ఏకం చేయబడితే అందులో ఒక ప్రధానమైన స్థానం ఆత్మ లభిస్తుందండి. మహిమ కలిగే స్థానం ఆత్మ లభిస్తుంది. అదొకటి అని నేను రాసుకోలేదు కాబట్టి వరుసగా చెప్తున్నాను. 7 అడుగులు శిలువ యొక్క శక్తి 7 అడుగులతో నింపడిందండి. కృపతో కూడింది, మహిమతో కూడింది, నీతితో కూడింది, విశ్వాసంతో కూడింది, ప్రేమతో కూడింది, పరిశుద్ధతతో కూడింది. అలాగా ఎన్ని రకాలైనటువంటి అనుభవాలతో కూడిందో ఈ శిలువ యొక్క మార్గంలో దాంట్లో నీ ముఖం దేవుడు చూడాలండి. నీ ముఖం కన్నీరు కార్చే ముఖం దేవుడు దేని విషయంలో నువ్వు వెదపడుతున్నావు? క్రీస్తు యొక్క శిలువ శక్తిని గ్రహించడానికి వెదపడుతున్నావు. క్రీస్తు యేసు యొక్క మార్గాలు తెలియపరచుకోవడానికి వెదపడుతున్నావు. అందుకు నీ శరీరం బలహీనమైపోతుందేమో చాలాసార్లు చేయలేక. దానికోసం విలిపించే హృదయం అది దేవుడికి కావాల్సింది. అది శిలువ యొక్క 7 స్టెప్స్ ఒక హృదయంలో. మళ్ళీ 7 చెప్తాను. ఇప్పుడు 7 చెప్తున్నాను. ఆ 7 కూడా నేను వివరించినవి కానీ మళ్ళీ వివరించడానికి సాధ్యపరచబడదు. ఎందుకంటే అంత వివరణ ఇవ్వడం కూడా ఈ సమయాలు కుదరదు. నీతి కానీ, విశ్వాసం కానీ, కృప కానీ, కృపామహిమ కానీ, ప్రేమ కానీ, ఎన్ని కూడా వివరించి సచ్చాలే. ఒకటి ప్రేమ అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, లెక్కలేని సార్లు మీకు వివరించి చెప్పాను. ఒక విషయం మాట్లాడుతున్నాను మీతో. హృదయం యథార్థమైనదిగా ప్రభు సన్నిధిలో కట్టబడితే ఈ వాక్యం అంతా మీ హృదయంలో పరిశుద్ధాత్మ యొక్క దేవుడి యొక్క ముద్ర, క్రీస్తు యేసు యొక్క రక్త ముద్ర మీ హృదయంలో వేయబడుతుంది. అప్పుడు దాని ఈ వాక్యం అర్థం అవుతుంది, లేకపోతే అర్థం అవుతుంది. తర్వాత వాక్యం కలవరి జ్ఞానం, కలవరి నీతి అని చెప్తున్నానండి. కలవరిలో నీతి అనేది మళ్ళీ నేను మొదలు రావాలి. మళ్ళీ చెప్తాను ఒకసారి. అటు నుంచి చెప్పు రావాలంటే నా ఉన్న టైం అయిపోయింది, 15 నిమిషాల టైం ఉంది, అయిపోయింది. తర్వాత కలవరి ఒకటి చెప్తున్నాను నేను. కలవరి నీతిలో ఆయనకి జ్ఞానం వెదజబడిందండి. జ్ఞానం ఓమ్ని సెయింట్ అనే ప్రభులోకి నీ అంతరంగం, నీతి కలిగిన నీ హృదయ అంతరంగం, ఆ ఓమ్ని సెయింట్ అనే ప్రభు యొక్క మార్గంలో, ఆయన అటువంటి దేవునిలో నీ అంతరంగం, నీతితో కూడిన నీ అంతరంగం అంటు కట్టబట్టం నువ్వు చూస్తావు. లేకపోతే బైబిల్ గ్రంథం తెరవబడదు. నీతియుక్తమైన హృదయం లేకపోతే బైబిల్ గ్రంథం తెరవబడదు. అది అంటుకట్టబడినప్పుడు ఆ ప్రభు దగ్గర నుంచి ఆ జ్ఞానం నీ ఆత్మకి మార్పు చెందడం నువ్వు గమనిస్తావు.
పూర్వకాలం ముందు ప్రవక్తలు కానీ అనాది కాలం ఉన్నటువంటి వారు కానీ ఇరుషులేములో ఉన్నటువంటి వారు కానీ ఇప్పుడు ఇరుషులేము ఉన్నటువంటి సైంటిస్టులు కానీ ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేసేటువంటి జ్ఞానం నేటి ఇరుషులేములో వారి వారి ఏలుబడి చేసే వారి మధ్య ఎలా నిలబడింది అంటే అనాది కాలంలో ప్రభువు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇరుషులేము ప్రపంచానికి కిరీటము లాగా వడ్లాండం లాగా ఎలా ఉంటుందో అని చెప్పినటువంటి ప్రభు ఇరిమియా గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినటువంటి ప్రభు రాజ్యాలకి శిరస్సులాగా ఉన్నటువంటి ఇస్రాయేల్ దేశాన్ని ఏలేటువంటి వారు అనాలోచితంగా ఒక దేశం మీదకి యుద్ధం చేయరు, కానీ వారి మీదకి ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా యుద్ధం చేసి తీరుతారు. మనం చదువుతున్నాం కదా, ఆ విషయం చెప్పడం కుదరదు. వారికి ఉన్న జ్ఞానం అతీతమైన జ్ఞానం వారికి ఉన్నది. ఎవరికి కూడా తెలియనటువంటి జ్ఞానం వారిలో ఉంది. ఎవరికి తెలియనటువంటి ఆయిల్ వారి దేశాల్లో సీల్ చేయబడింది. అది ప్రపంచం యొక్క అంతమయ్యే పరిస్థితుల్లో అది ఆయిల్ కూడా ఓపెన్ చేయబడుతుంది ఒక చోట చదివాను నేను. అది నా సొంతంగా చెప్పాట కాదు, మిగతా ఇన్ని నా సొంతంగా చెప్పినటువంటి పరిశుద్ధాత్మ సంధించగా చెప్పే వాక్యం. కానీ ఈ ఒక్క మాట మీద చెప్తున్నా, నాకు అర్థమైంది. ఆశ్చర్యకి దీవిస్తూ నీ పాదాలు తైలంలో ఉంచుకుంటాను, నీ తైలంలో ఉంచుకుంటాను, అది అంత్యకాల దినాల్లో అన్నమాట అనేది నాకు అర్థమైంది. ఒక మాట ఆయన చదివిన తర్వాత ఇస్రాయేల్ దేశానికి న్యూక్లియర్ వెపన్స్ ఎందుకు ఇవ్వబడ్డాయి అనమాట. నాకు ఎన్నోసార్లు నాకు న్యూక్లియర్ వెపన్స్ అంటే ప్రపంచ దేశాల్లో లేనటువంటి ఆ న్యూక్లియర్ ఎలా ఇవ్వబడింది. ప్రపంచం దేశాల మధ్యలో నిలబడి ఉన్నటువంటి ఆ యొక్క ఇస్రాయేల్ దేశం ప్రపంచ మధ్యలో నిలబడి ఉంది. అది ఆ న్యూక్లియర్ యొక్క పవర్ అనేది సూర్యుడి దగ్గర నుంచే రావాలి, మరే మార్గం సూర్య ప్రకాశతలో నుంచి రావాలి. దగ్గరగా మండేటటువంటి సూర్యుని యొక్క ప్రకాశ అగ్ని వర్షం వలె కురిసేటటువంటి ఆ దాంట్లో సూర్యుడిలో అగ్ని వర్షం వలె చదివినటువంటి ఆ బుక్, ఒక సైంటిఫికల్ బుక్ చదివాను. దాంట్లో ఈ యొక్క దేశం అనేది నిలబడిందండి. అక్కడ ఎందుకు నిలబడిందంటే ఆ పితరులకు ఇచ్చిన వాగ్దానాలు అందులో నిలబడ్డాయండి. ఆ పితరులకు ఇచ్చిన వాగ్దానాలు అందులో నిలబడ్డాయి. యాకోబు యేసేపుకి ఇచ్చిన ఆశీర్వాదం అందులో నిలబడింది. అదేంటి సూర్యుని వల్ల శ్రేష్టమైన ఫలం వలన, భూమికి ఫలించు శ్రేష్టమైన ఫలం వలన, చంద్రుడికి ఫలించు శ్రేష్టమైన ఫలం వలన అతడు ఆ భూమిని అతను ఆశీర్వదిస్తాడు. యేసేపోతాడు. నిశ్చిత పర్వత శ్రేణి ఎలా ఉన్నాయో నా దినాలు అయినా నేను చదివినా సరే ఇప్పుడు చెప్తే మీకు టైం అయిపోద్ది. నిశ్చిత పర్వత శ్రేణి ఎలా ఉంది? అనాది కాల పర్వతాలు, మొట్టమొదటి సృష్టి నాశనం చేయబడినప్పుడు అనాది కాల పర్వతాలు, అది భూమిలో నీళ్ళు నింపబడినప్పటికీ కూడా అనాది కాల నిశ్చిత పర్వతాలు ఈ భూలోకంలో ఉన్నటువంటి పర్వతాలకి అది మార్గం చూపించింది. అది మనకు తెలియదు, దాన్ని వివరించడం కుదరదు. నిశ్చిత పర్వత శ్రేణి అంటే వివరించడం కుదరదు. నేను చెప్పినా సరే కనెక్టివిటీ కావాలి. పరిశుద్ధాత్మ దేవుని కనెక్టివిటీ ఆత్మకు అందాలి. అందకుండా లేనిపోని మాటలో నేను ఈ మధ్యలో చెప్పడానికి నాకు కుదరదు. ఒక మాట మీతో చెప్పానంటే నాకు నిర్ధారణ కావాలి. దేవుని వాక్యం యొక్క సత్యం దానికి ఆధారమే నిలబడాలి. ఇన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉన్నాయి. అది జ్ఞాపకం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నా కుమారుడా, నీ హృదయం భద్రం చేసుకో. నీ హృదయం నుంచి జీవదారులు బయలుదేరి పెడతాను. నా కుమారుడా, సామెతల్లో సులభం రాస్తున్నాడు. పాపంతో నింపబడి పాపంతో జీవించి అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుని నష్టపెట్టి దేవునికి సంఘాన్ని నష్టపెట్టిన వ్యక్తి తుదకు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని తిరుగు, అందులో జీవదారులు బయటకు వస్తాయి. నా కుమారుడా అని చెప్పి పరమగీత గ్రంథాలు రాస్తాడండి. నా కుమారుడా, నా సహోదరి అంటాడండి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి అంటాడు. దాంట్లో శులంబితి, ఎండకు ఎండిపోయావా, వర్షాన్ని తెరిచిపోయావా, చలికి ఎండిపోయిందా నీ ముఖం? దేవుని పనిలో ఆ ద్రాక్ష తోట కాపు కాయలేక ఆ ద్రాక్ష తోట ఉన్న రసాన్ని ఎక్కడ కూడా గుంట నక్కలో పెగిలించకుండా తినకుండా కాపు కాసి సంఘం ఆ ద్రాక్ష రసాన్ని దేవుని మందిరాన్ని తీసుకురావటానికి, దేవుని యొక్క అది రాజమందిరాన్ని తీసుకురావటానికి ఆ స్త్రీ ఆ కన్యక ఎంత కష్టపడిందనండి, ఎంత కష్టపడిందో. కన్యక హృదయం అది, ఒక కన్యక హృదయం అదరిని నిందారహితమైన కన్యక హృదయం అది. ఆ కన్యక దేవుని మందిరంలో పనిచేస్తుంది. ఎందుకంటే శ్రేష్టమైన ద్రాక్షారసం తీసుకొచ్చి దేవుని మందిరాన్ని తీసుకురావాలండి. కన్యక హృదయం అది. కన్యక క్రీస్తు రక్తంతో వెలబెట్టుకొని ఉన్నటువంటి హృదయం కన్యక. ఆ కన్యకలో పరిశుద్ధ జీవిత విధానాలు సంఘం అటువంటి కన్యకగా పోల్చుకున్నాడు. అటువంటి కన్యాత్వం అంటే ఓడింగ్ నాకు రావట్లా.
అటువంటి స్థాయి ఎంతమందిలో ఉందండి? అనేకమైన వాటికి చెవిస్తారు, కానీ హృదయం జీవం కలిగిన దేవుని వాక్యానికి చెవిగలటువంటి హృదయాలు ఏమని పిలవాలండి? ఏమని పిలవాలి? ఎంతమంది బయట సేవకులు కానీ కొన్ని కొన్ని వింటుంటే అసలు అటువంటి దీంట్లో టీవీలో ఎందుకు వేస్తున్నారా అనుకోవాలి. అంటే నాది బాగుందని నేను చెప్పటంలా, నాదేదో బాగుందని నేను విరవగటం లేదు. దేవుని మహిమ లేనటువంటివి ఎందుకు దేవుని సంఘానికి తీసుకురావాలి? ఇటు సేవకులు అవి వాటిని ఎందుకు ఎంటర్టైన్ చేయాలి అనేది క్వశ్చన్. అది ఏం పని? నేటి సేవకుల పని ఏంటి అంటే శ్రేష్టమైన ద్రాక్ష రసాన్ని తీసుకొని సంఘానికి ఇవ్వాలంటే మాధుర్యం. ఎప్పుడు పాతదైనా తాగటం, కొత్తది లేదా? కొత్త ద్రాక్షరసం దేవుని యొక్క పారసన్నిధిలో నీ హృదయం పిండబడగా అది కొత్త ద్రాక్షరసం. అది కొత్త ద్రాక్షరసం. నీ హృదయం కఠినమైన రాళ్లతో ఉండి పగలకుండా జీవజలం అనేది ఎలా వస్తుందండి? బడి మీ నుంచి రాదు, నా నుంచి రాదు, మీ దగ్గర నుంచి రాదు, నా దగ్గర నుంచి రాదని వాళ్ళు చెప్తున్నా. దీంతోనే వాక్యం ముగిస్తాను, ఎందుకంటే వాళ్ళ కాదు ఇక. మరలా రేపు కూడా చెప్తాను, లేకపోతే కొత్తగా చెప్తాను, అవటలేదు. కృత ద్రాక్షరసం నోటి రాకుండా అడ్డుపడిపోయింది. ఏ వేలు గ్రంథంలో రాయబడి ఉందండి? సేవకులారా ప్రార్థించు. గోనబట్ట కట్టుకునే వ్యక్తి ఎవరండి? గోనబట్ట కట్టుకునే వ్యక్తి ఎవరు? సంస్థాన్ని కోల్పోయిన వ్యక్తి గోనబట్ట కట్టుకుంటాడు. జీవితంలో ఇది నిరాశపూర్ణ పరిస్థితి, ఇంతకు మించి నాకు ఈ పరిస్థితి లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నా జీవితం ఇంతే అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా భర్త చనిపోయిన తర్వాత నేను అలాగే అనుకున్నాను. ఎక్కడ చూసినా చీకటి, ఎంతో అందమైన నా గృహం, ఎక్కడ చూసినా చీకటి, ఎక్కడ చూసినా చీకటి కనబడుతుంది నాకు. నిరాశ, ఎక్కడ చూసినా నిరాశ. ఈ పరిచయం ఏమైపోద్ది ప్రభా, ఈ పరిచయం ఏమైపోద్ది అనుకున్నాను. ఈ పరిచయం చేస్తానా నేను అనుకున్నాను. 5 గదిలోకి వచ్చాను. 5 గదిలోకి వస్తే పుస్తకాలు అలాగే ఉన్నాయి. టీవీ రూమ్ ఇది, టీవీ పరిచయం చేసుకుంటారు, కట్టుకున్న రూమ్ ఇది. నా జీవితం చీకటి అయిపోయింది. ఇక ఏమీ లేదు నా జీవితానికి అనుకున్నానండి. నా జీవితానికి ఇంకా ఏది లేదు, చీకటి. నా గుండెలో అగ్ని పర్వతాలు పగులుతున్నా సరే మా వాళ్ళకి తెలియదండి. ఎవరు తెలుసు? అగ్ని పర్వతాలు పగులుతున్నా ఎవరికి కూడా తెలియదు. అగ్ని పర్వతాల మధ్య నిలబడినటువంటి యోహోను ఆయన మహిమావస్త్రాన్ని యోహోనికి ఎలా కప్పాడంటే అగ్ని పర్వతాల యొక్క తాకిడి తగలకుండా కప్పాడు. ఎలా కప్పాడు దేవుడు? అలాగే ఈ అగ్ని పర్వతాల యొక్క తాకిడి నా హృదయాన్ని తగలకుండా ప్రభు ఆ నీతి వస్త్రాన్ని నన్ను కప్పుతూ వచ్చాడండి. అదే మీ మధ్యలో చెప్తున్నా. లేకపోతే నేను ఇలా జీవించుండేదాన్ని కాదు, ఈ సేవ చేసేదాన్ని కాదు. నేను ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. వాక్యం ప్రిపరేషన్ ఒకటి, మీకు చెప్పేది ఒకటి. నేను వాక్యం ప్రిపరేషన్ లో 2 పాయింట్స్ చెప్పాను, కానీ దేవుడు మరొక ప్రీతిగా ఈ కార్యాలు జరిగిస్తున్నాడు అనే విషయం కూడా మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. నేను వాక్య భాగాల్లో టైం అయిపోయింది కాబట్టి 5 నిమిషాలు ముగిస్తాను. మీకు నేను ముగిస్తాను. కలవరి నీతిలో జ్ఞానం ప్రకాశించిందండి. కలవరి నీతిలో జ్ఞానం అనే ఆ కలవరి నీతి అటువంటిది. నీతి ద్వారా కృప ద్వారా, నీతి ద్వారా కృప ఎలా ప్రకాశించిందో నీతి ద్వారా జ్ఞానం ప్రకాశించిందండి. ఈ జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం కాదండి. అది లోక సంబంధమైన జ్ఞానం కాదు. మన యొక్క చెడ్డ నేత్రాలతో సంపాదించే జ్ఞానం కాదండి. ఆ జ్ఞానం అంతర్గత నేత్రాలు, ప్రభు మనల్ని చూచిన నేత్రాలు. ఆ నేత్రాలతో ఇతరులు చూడగలిగే జ్ఞానం ఒకటి. ఆ నేత్రాలతో ఇతరులు చూడగలగాలండి. మన సొంత తలంపులతో, సొంత నేత్రాలతో కాదండి చూసేది. అది చూసేది అటువంటి నీతిలో జ్ఞానం ప్రకాశించిందండి. జ్ఞానం, అతీతమైన జ్ఞానం, అది ఒమ్నిసైడ్ అనే ప్రభుతో, జ్ఞానాత్మ పూరుడైన ప్రభుతో ఆ జ్ఞానం అంటుకట్టుబడి అందులో నుంచి ఆత్మకి ఇవ్వబడిందండి. అటువంటి జ్ఞానం ఆత్మలో ఇవ్వబడినప్పుడు ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైంది. దానిలో ఒక మాట చెప్పి ముగించేస్తాను, ఇప్పుడు చెప్పలేను, అది కూడా కూర్చోలేను. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైంది అన్నాడు. దానిలో అది పవిత్రమైంది అన్నాడు. ఎఫెసీ పత్రిక ఏంటంటే 1వ తిమోతి రాసిన పత్రిక చెప్తుంటాడు, నా కుమారుడైన తిమోతి పవిత్ర హృదయం నుండి, మంచి హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన ప్రేమ నుండి కలుగు విశ్వాసమే, కలుగు ప్రేమయే అన్నాడు. అక్కడ జ్ఞాపకం ఉంది మీకు? 1వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ముందు భాగంలోని పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే అన్నాడండి. పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం లేదా నిష్కపటమైన ప్రేమ ఏదని అనుకోండి, తప్పు చెప్తున్నారేమో. దానిలో ప్రేమ కణం దొల్లిందండి.
అందులో ఒక ప్రేమకుడిని దొరికింది. ఆ ప్రేమకుడిని దొరికి నీ జీవితాన్ని తలకిందులు చేసిందండి. ఆ ప్రేమకుణం నీ జీవితాన్ని తలకిందులు చేసేసింది. ఎందుకంటే ఆ స్థానం ఉద్యోగంలోకి రావడానికి దేవుడు అటు నిర్మలత్వం, నిష్కపటమైన విశ్వాసం, మంచి మనస్సాక్షి ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఆలోచించు. మనస్సాక్షి బయట ఒకటి మాట్లాడతాం, మనస్సాక్షిలో మరొకటి ఉంటుంది. అది దేవుని సంఘానికి కానీ కుటుంబానికి కానీ అది వేరు చేయదు. 2 రకాలైనటువంటి స్థానం. ప్రభువు ఎరిగే వ్యక్తి ఒకటే స్థానంలో ఉంటాడండి, పరిశుద్ధ స్థానంలో. ఎందుకంటే అది ధననిధి. పరిశుద్ధ స్థానంలో మార్గాలు, నూతన పరచబడే మార్గాలు, జ్ఞానం ఉత్పన్నమయ్యే స్థానాలు ఒకటే మార్గం. ఈ పరిశుద్ధమైన మార్గం కలవరి నీతిలో దుర్మాడినటువంటిది. ఆ మార్గం ఒకటి పరిశుద్ధ హృదయాల్లో ఉంటుంది. ఇలాగా ద్వంద్వ రకాలైన మాటలు పలికే పదాలు కాదు, ఒకటే పదం, ఒకటే పదం. పరిశుద్ధుని నీతి హృదయం ఇవ్వటానికి కలవరి రక్తంలో ఆయన 3 విధాలుగా జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. నీతిమంతులుగా తీర్చబడటం, పరిశుద్ధులుగా తీర్చబడటం, మహింపరచబడటం. దీనిలో నీ హృదయం బయట ఉండడం గమనించుకుంటావు. ఇదేమి నీ డాక్టరీ పాయింట్స్ తో మాట్లాడుతున్నా, నాకు అర్థమైంది చెప్తాను మీకు. నీ హృదయం బయట ఉండడం ప్రారంభించబడుతుంది. అందులో ప్రారంభించబడినప్పుడు ఒక డాట్, ఒక చుక్క పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యేసు ప్రేమ యొక్క మకరందాన్ని నీ ఆత్మకు అందిస్తాడండి. అది ప్రేమ. ఆ ప్రేమతో స్వార్థం ప్రకటించు. అది లేకపోతే స్వార్థం ప్రకటించదు. అది లేకుండా స్వార్థం ప్రకటించు. ఇతరుల మీద ప్రేమ లేకుండా స్వార్థ ఏదో ప్రకటించేస్తున్నావు అంటే చాలా కుదరదు. కలవరి ప్రేమతో నింపడిన హృదయంలో నీతి లేకుండా స్వార్థం ప్రకటించదు. నీతి లేకుండా స్వార్థం ప్రకటిస్తే కల్వరిలో దాచబడి మహిమ నీకు అర్థమవుతుంది. నీతి లేకుండా స్వార్థం ప్రకటిస్తే నీ సేవ అక్కడే ఉంటుంది. నీతి కలిగిన స్థానాల్లో స్వార్థం ప్రకటిస్తే దేవుని మహిమను చూస్తావు. ప్రభు ఈ వాక్యం గురించి ముగించేస్తున్నాను, ఎందుకంటే అవ్వదు. మళ్ళీ మీటింగ్ ఉంది నాకు. దయచేసి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నీకు ఎన్నో వేల వందనాలు. నీవు ఇచ్చినటువంటి జీవవాక్కులు బట్టి మీకు వందనాలు. నీతి మంచుడైన దేవుడు, నీ వాక్యం చెప్పడం నా తరమా నాకు సాధ్యం. ఈ వాక్యాన్ని బోధించడానికి లోతైన మర్మాలు అవి నీ యొక్క నాయన మార్గాల నుంచి తోడుకు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవాన్ని తోడు ఇవ్వాలి, కానీ నా వల్ల ఎలా సాధ్యపరచబడుతుంది. ఈ బాధ్యత అప్పగించాం, అది సక్రమంగా నెరవేర్చడానికి కృప ఇవ్వండి. అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభా, ఎంతో మంది ఉన్నారు ఇక్కడ సేవకులు అంటారు ప్రభా. నీ నీతిలో వారి జీవితాలు ప్రకాశించండి. ఎన్నో బలహీనతతో ఉండొచ్చు ప్రభా. బలహీనత లేని వ్యక్తి ఈ లోకం ఎవరు లేరు. శ్రమలు లేకుండా ఎవరు ఈ లోకంలో లేరు ప్రభా. నీ కడిని మూసేవారు శ్రమలు అనుభవించాల్సింది ప్రభా. ఆ శ్రమలో మమ్మల్ని ముడిస్తూనే ఉంది తండ్రి ప్రభా. నువ్వు విడుదల చేయాలి. మాకు సాధ్యపరచబడదు, ఈ విడుదలకు సాధ్యపరచబడదు ప్రభా. మానవ జీవితంలో దాచబడిన శ్రమలు ఎన్నో ప్రభా. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ప్రభు, బిడ్డల యొక్క వ్యతిరేకత, కుటుంబాల్లో భర్త యొక్క వ్యతిరేకత, భార్య యొక్క వ్యతిరేకత, ఎన్నో అనుమానాలు వాళ్ళని తేటగా చూపిస్తున్నావు. అనేక మధ్యలో అనుమానాస్పదమైన మనస్సు ప్రభు, చీకటి మనస్సు ఆశ్రయించేయండి తండ్రి, ఆశ్రయించేయండి. ఎంతో మంది సేవకులతో మాట్లాడినప్పుడు, వారి భార్యలతో మాట్లాడినప్పుడు వారిలో దాచబడినటువంటి చీకటి, అనుమానించే భర్తని, అటువంటి చీకటి వారిలో ఉంది ప్రభా. అటువంటి చీకటిని బదిలించండి. పరిశుద్ధులైన ప్రభా, నీ కార్యం సఫలించి నీతి వర్షాన్ని కురిపించిన దేవుడు నీవు. నీతి వర్షంలో నీ మహిమ కణాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి ప్రభా. నీతి వర్షంలో మహిమ కణాలు, ఆ రత్నాలు దాచిపెట్టబడ్డాయి ప్రభా. నీ బిడ్డలకు అందించు అని ఆత్మకి నీ బిడ్డలకు అందించు ప్రభు. అనేకులను ఆశీర్వదించు అని ప్రభా. పరిచర్యని దీవించు. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.